హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఫెర్మాట్స్ నెంబర్ అండ్ ఫెర్మాట్స్ యొక్క అప్లికేషన్ కావచ్చు అండ్ ఫెర్మాట్స్ యొక్క రికరెన్స్ రిలేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఫెర్మాట్స్ మీద. ఈ మూడిట్లో ఏ ఒకటో వస్తుంది. చూడండి అమ్మా, మీరు ఫస్ట్ యూనిట్ ఎంఎస్ఎఫ్ ప్రిపేర్ అవుతున్నారు అని అంటే మీరు ఒక పని చేయొచ్చు. మనకి దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏమిచ్చారు? ఫస్ట్ పార్ట్ జీసీడీ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఒక పార్ట్ నుంచి మీరు కంప్లీట్ జీసీడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ నుంచి 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, లేదు మేడం నేను ఇది వద్దు అనుకుంటే కాంగ్రుయెన్స్ ఉంది కదా, ఈ కాంగ్రుయెన్స్లో 4 and 4 టాపిక్స్ ఉంటాయండి. అవేంటో చెప్తాను చూడండి. అందులో ఈ ఫెర్మాట్స్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ కాంగ్రుయెన్స్ అంటే ఏంటో చూడండి. తర్వాత లీనియర్ కాంగ్రుయెంట్. ఈ లీనియర్ కాంగ్రుయెంట్లో మనం మాడ్యులస్ యూస్ చేసి ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తామని నేను చాలా ఇంపార్టెంట్ 4 వీడియోస్ ఈరోజు మార్నింగ్ 2 వీడియోస్ పోస్ట్ చేశాను విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఏఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి mod m మీద సొల్యూషన్స్ అంటే జస్ట్ నో సొల్యూషన్ యూనిక్ కాకుండా ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలని. ఓకే, ఆ టైప్ క్వశ్చన్ షూర్ వస్తుంది. అంటే నేను ఈ 2 రోజుల్లో పోస్ట్ చేసిన ఈ 4-5 వీడియోస్లో నుంచి షూర్ ఒక క్వశ్చన్ లేదు మేడం ఈ కాంగ్రుయెన్స్ చూడండి, దాని మీద లీనియర్ కాంగ్రుయెన్స్ ప్రాబ్లమ్స్ చూడండి, దాని తర్వాత చైనీస్ రిమైండర్ థీరం అని ఉంది మనకు, రైట్? ఆ చైనీస్ రిమైండర్ థీరం అండ్ ఫెర్మాట్స్ లిటిల్ థీరం, ఫెర్మాట్స్ థీరం అండ్ ఫెర్మాట్స్ యొక్క రికరెన్స్ రిలేషన్స్ ఉన్నాయి మనకి 3 అవి. అండ్ ఫెర్మాట్స్ నుంచి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, చైనీస్ నుంచి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని కాంగ్రుయెన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. నేను ఈ ఫెర్మాట్స్ మీద ఈ సిస్టమ్ ఆఫ్ చైనీస్ మీద లేటెస్ట్గా మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను, అది ఫాలో అవ్వండి ఈరోజు. అండ్ ఇక్కడి వరకైతే మీరు ఈ టాపిక్స్ పర్ఫెక్ట్ ఉంటే షూర్ నాకు తెలిసి మీకు 11 మార్క్స్ వస్తాయి. అది పర్ఫెక్ట్ ఉంటేనే. 1 డేలో చూసుకొని ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి తప్పులేస్తే చేస్తే నేనేం చేయలేను. కాబట్టి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలండి. అండ్ జీసీడీలో ఎలా చదవాలనేది నేను రేపటి నుంచి ఎంఎస్ఎఫ్ ఆల్ కంటెంట్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. హౌ టు పాస్ అనేది. మీరు ఎంఎస్ఎఫ్ రాస్తున్నారా అండ్ కాసమా డిఈఆర్ డిస్క్రీట్ అనేది కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఓకే బేటా, ఫస్ట్ మనం ఫెర్మాట్స్ నెంబర్ అంటే ఏంటి ఎలా అడుగుతారంటే డిఫైన్ ఫెర్మాట్స్ నెంబర్, షార్ట్కి అడగచ్చు, లాంగ్కి అడగచ్చు. లాంగ్లో అడిగారంటే ఫెర్మాట్స్ నెంబర్ డిఫైన్ చేసిన తర్వాత దీనికి మనకి 4 రికరెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. ఏదో ఒక 2 or 1 or వీలైతే మొత్తం 3 ప్రాపర్టీస్ ప్రూవ్ చేయమని అడుగుతారు 10 మార్క్స్కి ఇస్తే. 5 మార్క్స్కి ఇస్తే 1 or 2 రికరెన్స్ ప్రాపర్టీస్ అడుగుతారు. లేదు అని అంటే ఎఫ్ఐ ఈజ్ నాట్ ఏ ప్రైమ్. ఏంటిది? ఫెర్మాట్స్ నెంబర్ 5 అనేది ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ అండ్ F5 ఈజ్ డివిజిబుల్ బై 641. అలాంటి కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. బట్ మీరు కంపల్సరీ నేను పోస్ట్ చేస్తున్న ప్రతి వీడియో చూడండి, అప్పుడే పర్ఫెక్ట్గా చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెర్మాట్స్ నెంబర్ అంటే ఏంటిదంటే బేటా, ఫెర్మాట్స్ నెంబర్ అనేది ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, అవునా? అండ్ వాట్ ఈస్ ద ఫార్మ్, ఎలా ఉంటుంది? 2 to the power of 2 power n ప్లస్ 1. ఇక్కడ n అనేది 0 to ఇన్ఫైనైట్. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎన్ తోని డినోట్ చేస్తారు. 2 power n ప్లస్ 1 ఉంటే దాన్ని ఫెర్మాట్స్ నెంబర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ఏం చేస్తాను, ఫస్ట్ వన్ పుట్ n is equal to 0 in 1. What we'll get here? Here n equal to 0 అంటున్న బేటా, అంటే ఎఫ్ ఆఫ్ 0 2 power 0 అంటే ఎంత వస్తుంది నాన్న? 2 power 0 అంటే 1. అగైన్ ఈ 1 2 power 1 ప్లస్ 1 అంటే ఎంత వచ్చింది? 3 వచ్చింది. దెన్ నెక్స్ట్ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ 1. n ఈక్వల్ టు 1 పెడితే ఎంత వస్తుంది? 2 power 1 ప్లస్ 1 అంటే ఎంత బెటర్? 2 power 2 అంటే ఎంత? 4 ప్లస్ 1 ఎంత? 5. అంటే నాకు ఏమొచ్చినాయి ఇక్కడ చెప్పండి? ఫెర్మాట్స్ F0 3, ఫెర్మాట్స్ F1 5 అడుగుతారు.
write 3 or 4 Fermat's numbers and define the Fermat definition అంటారు, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది, n ఈక్వల్ టు 2 పెడతాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది, నాకు n ఈక్వల్ టు 2 పెట్టాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ 2 ఫెర్మాట్స్ 4 నెంబర్స్ వరకన్నా మీరు కొంచెం నేర్చుకోండి అంతే. 2 పవర్ 2 పవర్ ఎంత 2 రాయాలి. ఓకే, 2 పవర్ 2 అంటే ఎంత బేటా 4. 2 పవర్ 4 అంటే ఎంత 16. 16 ప్లస్ 1 ఎంత 17. అంటే నాకు ఫెర్మాట్స్ నెంబర్ 2 ఎంత 17. ఓకే, నెక్స్ట్ ఒక పని చేద్దాం. నెక్స్ట్ ఏంటిది, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ 1. n ఈక్వల్ టు 3 పెడితే ఎఫ్ ఆఫ్ 3 వస్తుంది. 2 పవర్ 2 n ప్లస్ ఎంత 3 ప్లస్ 1. 2 పవర్ 3 అంటే ఎంత 2 2 4 4 2 8 అంటే 2 పవర్ 8 ప్లస్ 1. 2 పవర్ 8 అంటే ఎంత వస్తుంది నాకు, 8 ప్లస్ 1 అంటే 2 పవర్ 8 అంటే 256 ప్లస్ 1. దిస్ ఈస్ 257. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఫెర్మాట్స్ నెంబర్ 3. ఓకే, మనం ఫెర్మాట్స్ నెంబర్ 4 కూడా కనుక్కుందామండి. ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ 4 అంటే 2 పవర్ 4 ప్లస్ 1. 2 పవర్ 4 అంటే ఎంత, 2 2 4 4 2 8 8 16. 2 పవర్ 16 ప్లస్ 1. 2 పవర్ 16 ప్లస్ 1 అంటే ఎంత 6 5 5 3 6 వస్తుంది. కావాలంటే క్యాల్సీలో చెక్ చేసుకోండి. ప్లస్ 1 అంటే ఎంత 2 6 5 5 3 7 అండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఫెర్మాట్స్ నెంబర్ 4. మరి ఫెర్మాట్స్ నెంబర్ 5కి ఒకటి మనకి డెరివేషన్ ఉంది, స్పెషల్గా అడుగుతారు, అది మనం చేద్దాము. ఓకే, సో ఆన్ జస్ట్ n ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేయండి. కమెంట్లో చెప్పండి వాట్ ఈస్ అవర్ ఫెర్మాట్స్ నెంబర్ 5. దానికి కంపల్సరీ డెరివేషన్ ఉంది, అదేంటో చెప్తాను చూడండి. షో దట్ f5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. f5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ మీన్స్ కాంపోజిట్ నెంబర్. ఏమంటా, ప్రూవ్ దట్ f5 ఈజ్ డివిజిబుల్ బై 641. అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను, బట్ ఆ నెంబర్ ఏంటో మీరు నాకు కమెంట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫెర్మాట్స్ నెంబర్. మరి ఫెర్మాట్స్కి రికరెన్స్ రిలేషన్ ఒక కండిషన్ దీనికి యాడ్ చేస్తాను. ఫెర్మాట్స్ రికరెన్స్ రిలేషన్, వాటిని ఫెర్మాట్స్ బేసిక్ ప్రాపర్టీస్ అంటారండి. జస్ట్ నోట్ డౌన్. చూడండి, మనకి రికరెన్స్ ఫెర్మాట్స్ నెంబర్స్లో మనకి 4 ఉన్నాయి. వీటిని ఏమంటారు అని అంటే బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫెర్మాట్ నెంబర్స్ అంటారు, లేదా రికరెన్స్ రిలేషన్స్ ఆఫ్ ఫెర్మాట్ నెంబర్స్ అంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. ఒకవేళ ఎగ్జామ్లో మొన్న ఏమడిగారంటే, నేను తర్వాత వాయిస్ ఓవర్ వీడియోలో చూపిస్తాను ఎంఎస్ఎఫ్ పేపర్స్. ఏమని అడిగారంటే, స్టార్టింగ్ రికరెన్స్ రిలేషన్స్ ఫెర్మాట్ నెంబర్స్కి ప్రూవ్ ఎనీ 2 రికరెన్స్ రిలేషన్స్ అని అడిగారు. 1 by 1 ప్రూవ్ చేద్దాము. ఫస్ట్ ఈ వీడియోలో ఈ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి అని అంటే, ఫస్ట్ ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు దిస్, రైట్. నేను ఇది ప్రూవ్ చేయాలి అని అంటే ఎఫ్ఎన్ కన్సిడర్ చేద్దామా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందామా, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందామా చెప్పండి. నాకు తెలిసి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మనకి ఎఫ్ఎన్ ఈజీ వస్తుంది. కన్సిడర్ ఆర్హెచ్ఎస్ పార్ట్. వాట్ ఈజ్ అవర్ ఆర్హెచ్ఎస్ పార్ట్, ఎఫ్ఎన్ -1 హోల్ స్క్వేర్. మీకు ఏం అర్థమవుతుంది, ఎఫ్ఎన్ -1 ఉంది అంటే మనము ఎన్ ప్లేస్లో n-1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, n-1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు నాకు ఇది ఎలా వస్తుంది అని అంటే, లేదంటే ఇంకొక స్టెప్ రాద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను. ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది fn-1. ఎఫ్ఎన్ అంటే ఏంటిది నాకు, what is our fn? fn is equal to 2 power n plus 1. మరి fn minus దీన్ని a minus b హోల్ స్క్వేర్ లో ఫస్ట్ ఎక్స్పాండ్ చేయండి. a స్క్వేర్ fn -1 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో fn-1 హోల్ స్క్వేర్, fn-1 హోల్ స్క్వేర్ అని అంటే మన n ప్లేస్లో ఏముంది, n-1 ఉంది. పుట్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇన్ అవర్ fn. ఓకే, అప్పుడు మన ఫెర్మాట్ నెంబర్లో n ప్లేస్లో n-1 రాయండి అంటున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి,
ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, n-1 హోల్ స్క్వేర్ అంటే 2 పవర్ n-1 హోల్ స్క్వేర్, రైట్. fn మనకి యాక్చువల్గా fnలో nలోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఈ కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ +1. డన్. అగైన్ ఇట్ ఈస్ +1, ఇక్కడ ఒక +1 ఉంది. మేడం ఈ +1 ఎట్లా వచ్చింది అంటే fn అంటే 2 పవర్ n, అక్కడ n-1 సబ్స్టిట్యూట్ చేశాను, ఈ +n ఇది, ఇక్కడ ఈ +n మైనస్ 2 పవర్ 2 ఇంటూ fn-1. fn-1 అంటే ఏంటిది, 2 పవర్ n-1. ఓకే. దీన్ని ఇంకెలా రాయొచ్చు మనము, దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చా, అటువైపు చేద్దాం, కనిపిస్తుందా చూడండి, చిన్న టర్మ్ మనం ఇక్కడ మిస్ చేసాము. ఈ fn స్క్వేర్ n-1 హోల్ స్క్వేర్ అని అంటే మీరు నెక్స్ట్ స్టెప్లో ఇది కరెక్టే ఇక్కడి వరకు, fn స్క్వేర్, fnకి స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ చేశాను, దీని పక్కన మళ్ళీ ఏం రాయాలి మనము, +1 ఇక్కడే రాయాలి, +1, ఈ మొత్తం కలిపితే కదా నాన్న fn-1, దానికి హోల్ స్క్వేర్. ఓకే, నాట్ ఇయర్. ఇప్పుడు చూడండి ఎలా, fn మనకి fn అంటే ఏంటిది, 2 పవర్ n, అవునా, fn-1 అంటే 2 పవర్ n-1 +1, దానికి హోల్ స్క్వేర్. ఓకే, తర్వాత +1 మైనస్ 2 ఇంటూ fn-1 అంటే 2 పవర్ n +1, ఈ విధంగా రాయాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, డోంట్ వరీ. ఇప్పుడు నాకు ఇది ఎంత వస్తుంది అని అంటే చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది ఎలా ఉంది, నాకు స్క్వేర్ అంటున్నాను, రైట్. అంటే ఇది a అనుకోండి బేట, ఇది b అనుకోండి, a + b హోల్ స్క్వేర్ అగైన్ అంటే 2 పవర్ n-1 హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1, 2ab 2 ఇంటూ 2 పవర్ 2a, 2a అంటే ఏంటిది, 2 పవర్ n-1, b అంటే 1, అవునా. ఈ పార్ట్ అయిపోయింది, a + b హోల్ స్క్వేర్ +1, ఇది ఇంటూ 1 కదా, 2ab 1తో సేమ్ వస్తుంది, మైనస్ 2 ఇంటూ 2 పవర్ ఇది n-1 +1, ఇది n-1 కదండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నాకేమవుతుందంటే బేట, -2 ఇంటూ 2 పవర్ n-1 +1, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, రైట్. డన్. రిమైనింగ్ ఎంత ఉంటాయి అంటే ఇక్కడ 2s ఉన్నాయి, రైట్, ఇది ఉంటుంది 2 పవర్ n-1 హోల్ స్క్వేర్ 1 + 1, ఇది ఒక 2 అవుతుంది, -2 ఇంటూ దిస్ +1 అంటే -2, కరెక్టేనా. ఎస్, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఏముంటుంది మరి ఇక్కడ, 2 పవర్ n-1 హోల్ స్క్వేర్, మనకి తెలుసు a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ mn అని రాస్తాం. అప్పుడు నేను దీని పవర్స్ని ఎలా రాయొచ్చు, 2 పవర్ ఎలా రాయొచ్చు, 2 పవర్ 2 n-1 ఇంటూ 2 పవర్ 1, ఎలా అంటే 2 పవర్ n-1, ఈ పవర్ అండ్ పవర్స్ రాసాను, రైట్, 2 పవర్ n-1 అండ్ అగైన్ 2 పవర్ 2 కదా. ఎస్, అప్పుడు నాకు ఎంత వస్తుంది, నాకు ఇది 2 పవర్ 2 కాదండి, ఈ పవర్ కదా, 2 పవర్ 1 వస్తుంది. అప్పుడు రాస్తే ఇది ఎంత వస్తుంది, 2 పవర్ ఏంటిది n-1 +1, ఇవి క్యాన్సిల్ అయిపోతుంది, 2 పవర్ n వస్తుంది, బట్ 2 పవర్ n వస్తుంది, రైట్. +1 ఒకటి మిస్ అయిందండి, ఎక్కడ మిస్ అయింది, ఓకే, దిస్ వన్ నాకు 2 పవర్ n +1 రావాలి, ఎక్కడ మిస్ అయింది, ఈ +1 దిస్ 2 దిస్ +1, ఓకే,
నాకు ఇక్కడెక్కడో మిస్ అయిందండి. బట్ పర్ఫెక్ట్‌గా +1 వస్తుంది. అది ఎక్కడనో నాకు కమెంట్ చేయండి. లేదంటే ఒకసారి చెక్ చేద్దాం చూడండి. మళ్ళొకసారి. చూడండి ఎక్కర్లేదండి. ఇక్కడ ఏం చేసాము A² + B² 2AB. A² B² 2AB రాసాం. మరి ఈ 1 ఎవరు రాస్తారు? నేనే రాయాలి గదా! రాస్తాను. ఇక్కడ ఉన్నటువంటి 2 యాజ్ యూజువల్‌గా క్యాన్సిల్ అయింది. ఈ 1 ఒకటి ఉంటుంది గదా! ఎక్స్‌ట్రా మనకి. ఈ +1 యాడ్ చేయండి. ఓకే. +1 అంటే ఫైనల్‌గా నాకు +1. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్? 2 n + 1 విచ్ ఈస్ ఈక్వల్ టు Fn. నౌ నాకు కావాల్సినటువంటి RHS వచ్చింది. ఇదేం లేదండి, కొంచెం పవర్‌లో ఉన్నప్పుడు సింప్లిఫికేషన్ కష్టం అనిపిస్తుంది. ఒకటికి 2 సార్లు చేయండి పర్వాలేదు. ఓకే. ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియోస్ అండ్ మోర్ బటన్ క్లిక్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి అన్నీ.